స్టాప్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దిస్ సిరీస్ ఎట్. ఈరోజు సమస్య తెప్పిస్తున్నాను లింకన్ లాయర్. ఈ నేనైతే సర్ప్రైజ్ హౌ ద వెస్ట్ సైడ్ లాయర్స్ పుట్ ఎఫర్ట్స్ ఇన్ ద కేస్ సాల్వింగ్. ఆ సగం ఎఫర్ట్స్ మన ఇండియన్ లాయర్స్ పెట్టుంటే సగానికి సగం మర్డర్లు, రేపిస్టులు కేసులు సాల్వ్ అయిపోయి ఇప్పటికీ నరకంలో డీప్ ఫ్రై అవుతూ ఉండేవారు. ఈ సిరీస్ అంతా ఒక ప్లాట్ మీద నడుస్తుంది అనమాట. ఒక గేమ్ డెవలపర్ కంపెనీ CEO వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మర్డర్ అయిపోతుంది. వాళ్ళ మర్డర్ కూడా విచిత్రమైన నేకెడ్ పొజిషన్ లోనే అవుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారో, ఇప్పుడు చేశారో, ఎందుకు చేశారో అని తెలుసుకోవడమే మొత్తం ఈ సిరీస్. హియర్ కమ్స్ అవర్ హీరో వకీల్ సాబ్ మిక్కీ హాలర్. మనకి ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయితే 2 రోజులు సెలవు తీసుకున్న తర్వాత నోరు మూసుకొని జాబ్కి వెళ్ళిపోతాం. కానీ మన లాయర్ గారికి సర్ఫింగ్ చేస్తే యాక్సిడెంట్ అయితే డిప్రెషన్ లో వెళ్ళి 1 year లీవ్ పెట్టేశాడు. ఈ 1 year యాక్సిడెంట్ తర్వాత ప్రాక్టీస్ కి వస్తే జెరియన్ లాయర్ కి మర్డర్ అయిపోతే వాడి కేసెస్ అన్ని తెచ్చి వీడికి ఇస్తాడనమాట. దిస్ హై ప్రొఫైల్ కేస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. సిస్కో అండ్ లార్నా వీళ్ళు కపుల్స్ అండ్ ఇంకా మిక్కీ హాలర్ ఒక అసిస్టెంట్స్. మ్యాగీ హాలర్ తిన డిస్ట్రిక్ట్ అటార్నీ, ఇంకా మిక్కీ హాలర్ ఒక ఫస్ట్ వైఫ్. ఇంకా మన మిక్కీ హాలర్ సెకండ్ వైఫ్ ఎవరంటే లార్నాయే. ఇంకా ఇక్కడ లాయర్లు యూనిఫామ్ వేసుకోరు, బిజినెస్ మీటింగ్స్ లాగా సూట్స్ వేసుకుని వస్తారు. ఈజీ తిన్న వకీల్ సాబ్ గారు డ్రైవర్ అనమాట. డ్రైవర్ ఎలా అవుతుంది అంటే వీడు దీని కేసు గెలిస్తే దీనికి ఏం జాబ్ లేకుండా వాడు దీన్ని డ్రైవర్ గా ఉంచుకుంటాడు. దీన్ని మేము బయాలజికల్ టర్మ్స్ లో సింబయోసిస్ అని అంటాం.